ఇప్పుడు జామతర జనార్దన్ నేను ఒక కులం అయితే కొల్లుడు అవుతామా? ఇద్దరు పోటీ చేస్తే ఓట్లు ఏమన్నా ఈక్వల్గా ఒక కాగితం 2 గజాలు చూస్తారా ఏంది? కేబుల్ బిజినెస్ గురించి మాట్లాడాడు వాసు గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కేబుల్ ఎవరని తెలుసు. ఎవరన్నా అధికార పార్టీ వాళ్ళు కేబుల్ నడుపుకుంటుంటారు కావాలి. గతంలో నాకు తెలీదు, నాకు అసలు ఆ బిజినెస్ కొత్త. మా పార్టీలో ఆ రోజు మా మంత్రి గారే అంటే వాసు గారే ఏదో పెట్టుబడి కొంత పెట్టాం. 2 సంవత్సరాలు వేరే వ్యక్తి నడిపాడు. అది ఇప్పుడు జనసేనలో ఉన్న మన రవిప్రియామాల రవి గారు, కంది రవిశంకర్ గారు నడిపాడు 2 సంవత్సరాలు. తర్వాత ఆయన ఏదో కొంచెం గ్యాప్ పెట్టుకొని ఆఫీస్కి రాకపోతుంటే చివరిలో 1 సంవత్సరన్నర పాటు నన్ను చూడమంటే నేను చూస్తా. సరే, ఆ రోజు అందరికీ తెలిసిన నా కాడ పనిచేసిన ఎంప్లాయీస్ అందరికీ జీతాలు సమయానికి ఇవ్వటం, జాగ్రత్తగా నడిపాం చేతని కాడికి. అధికారం మారినాక మా తీగల కట్టింగ్ మొదలుపెట్టారు. మాకు ఎస్ఎస్సి కంపెనీ అని హరీష్ రావు గారి ఇలాకా, తెలంగాణ హరీష్ రావు గారి ఇలాకా, వాళ్ళు బాక్సులు ఒక 4 కోట్ల రూపాయల బాక్సులు మాకేమో వాళ్ళు ఇస్తారు ఫ్రాంచైజ్ కింద. వాళ్ళ పెట్టుబడి అంత ఉంది, మాది 1.5 కోటి అంతా మేము పెట్టాం. ఈ బాక్సులు ఎప్పుడైతే తీగలు కట్ చేస్తున్నారో ఈ బాక్సులన్నీ మిస్యూజ్ అయిపోతాయి. బాక్సులు ఇక రావు, మన హౌస్ హోల్డ్స్ నుంచి బాక్సులు రావు, రిటర్న్ రావు. సార్ మీకంటే మేము ఎక్కువ పెట్టాం కదా పెట్టుబడి అంటే వాళ్ళది బిజినెస్, మనం ఫ్రాంచైజ్ ఇక్కడ డీలర్ లెక్క పెట్టాం కదా, మా అంతా పోతున్నాయి సార్, కొద్దిగా ఏం చేయాలంటే నేనేం చేయగలను అని చెప్పి పోయి వాసు గారిని కలవండి, ఆయన జనసేనలోకి పోయాడు కదా, ఆయన నడుపుకుంటాడేమో అని చెప్పేవాళ్ళకి. వాళ్ళు పోయి కలిశారు. వాళ్ళ మిత్రుల ద్వారా కూడా చెప్పించాను. నేను ఆ రోజు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కాబట్టి నేను మాట్లాడుకుని మధ్యలో వచ్చి చెప్పించా, అధికార పార్టీలో ఉన్నా కాబట్టి అది నడుపుకోమని. లేదు రవిశంకర్ని కూడా నడపమన్నా. అధికార కూటమిలోకి వెళ్ళారు కదా మీరు, నడుపుకోండి, నేను అపోజిషన్లో ఉన్నా కదా, నా షేరు వదిలేస్తాను, లేకపోతే ఎప్పుడొకప్పుడు డబ్బులు ఇవ్వండి. వాళ్ళు పలకల దానికి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అప్పుడు పట్టు దొరక్క వాళ్ళు పలకల. ఇక్కడ రోజు వచ్చి తీగలు కట్ చేస్తుంటే వాళ్ళందరూ వచ్చి సార్ మేము మా పరిస్థితి ఇబ్బంది అయింది, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి మా కింద ఉండే సబ్ డీలర్లు అందరూ వెళ్ళిపోతున్నారు. మా కాడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు వయసులు, కొంతమంది వ్యాపారస్తులు, వాళ్ళు ఇళ్ళు నా ఇళ్ళు అందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇది ఏందో అసలు మొత్తం పోగొట్టుకునే బదులు ఎంతో కొంత అమ్మే రాదా, వాళ్ళే వస్తున్నారు కదా, ఎస్ఎస్సి కంపెనీ వాళ్ళే ₹1 ఇస్తాం, సగం రేటు ఇస్తాం సార్, మొత్తం పోగొట్టుకునే బదులు సగం రేటు నష్టపోండి మీరు, మేమేదో బతిలాడుకొని మేమేదో వ్యాపారం చేసుకుంటాం, రేపు అధికారం మారితే మళ్ళీ వచ్చుద్ది కదా అని వాళ్ళు చెబితే సరే నేను వాళ్ళకి ఆ సగం రేటుకి ఇచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ ఇచ్చిన వాళ్ళు ₹1 ఇచ్చిన వాళ్ళకి ₹1 కాడికి పిలిచి ఇచ్చేసాం. అది జరిగింది. దీంట్లో ఆ డి ఛానల్ అందుకు ఆ పేరేంటి, లోగో పేరు డి అంటే ఏంటి, పేరే మార్చుకొని డి ఛానల్ పెడితే నాకు అతను ఎందుకు షేర్లు మాట్లాడుకుంటాం, పిచ్చి మాటలు ఇవన్నీ. అంటే వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మా కేడర్లో చిన్న అనుమానాలు కలిగించాలని కులపరంగానో పార్టీ పరంగానో. ఇప్పుడు జామతర జనార్దన్ నేను ఒక కులం అయితే కొల్లుడు అవుతామా? ఇద్దరు పోటీ చేస్తే ఓట్లు ఏమన్నా ఈక్వల్గా ఒక కాగితం 2 గజాలు చూస్తారా ఏంది? ఎవరు ఓట్లు వాళ్ళు లేపించుకుంటారు కదా. ఇక్కడ నేను ఏ రోజు కూడా నా కాలేజీ జీవితం నుంచి నాకు కులభావం లేదు. నాతో ప్రయాణం చేసిన వాళ్ళందరికీ తెలుసు, కులం మతం కంటే న్యాయం ధర్మం వైపే నా ఆలోచన ఉంటుందని, ఇటువంటి ప్రచారాలు ఎవరు నమ్మవద్దని, ఆ డి ఛానల్కి నాకు ఎటువంటి సంబంధం లేదని మరీ స్పష్టం చేస్తున్నా.